హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. సో నిన్న మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? గైస్, వాట్ వీ హ్యాడ్ డిస్కస్డ్ ఎస్టర్డే? ఐ ఆడిబుల్? ఎమోషన్. సో వి మోషన్ అనే దాని గురించి చూసాం. వి మోషన్ అంటే ఏంటి అంటే, నేను చెప్పాను కదా, కంప్యూటర్ రిసోర్సెస్ని చేంజ్ చేయడం. లైక్ నేను నిన్న గీసాను కదా, అలానే ఒక స్కెచ్ గీసుకుందాం. మన దగ్గర రెండు ESXi ఉన్నాయి. ఐ మీన్ రెండు ఫిజికల్ సర్వర్స్ ఉన్నాయి. ఈ రెండు ఫిజికల్ సర్వర్స్లో మనకి రెండు నిక్లు ఉన్నాయి అనుకుందాం. 2 నిక్స్ ఉన్నాయి. ఓకే. సో ఈ 2 నిక్స్ అనేవి ఎక్కడ కనెక్ట్ అయి ఉంటాయి? స్విచ్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవి డెల్ సర్వర్స్ అయితే ఐడి ర్యాక్స్ పోర్ట్స్ కూడా స్విచ్ కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఈ ఫిజికల్ సర్వర్లో ఏం చేస్తాం? ESXi ఇన్స్టాల్ చేస్తాం, అవునా? ESXi 1. ఇక్కడ కూడా ESXi. ఓకే, ESXi 2. ఓకే. సో ఈ రెండు ESXiలు ఇన్స్టాల్ చేయగానే నెక్స్ట్ మనం ఏం చేస్తాం? ESXi IP కాన్ఫిగర్ చేస్తాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా, వెన్ యూ విల్ ఇన్స్టాల్ ద ESXi, ఇన్ బిట్వీన్ ఫిజికల్ లేయర్ ఇన్ బిట్వీన్ ఫిజికల్ లేయర్ అండ్ వర్చువల్ లేయర్ ఒక స్విచ్ అనేది క్రియేట్ అవుతుంది. అది ESXiలో క్రియేట్ అవుతుంది. దాన్నే స్టాండర్డ్ స్విచ్ అంటారు. ఓకే, దీన్ని ఏమంటారు? స్టాండర్డ్ స్విచ్ అంటారు. ఆ స్టాండర్డ్ స్విచ్ మనం ESXiకి ఇచ్చిన ఏదైతే IP ఉందో ఆ ఐపీతో ఒక వర్చువల్ నిక్ క్రియేట్ అవుతుంది. ఆ వర్చువల్ నిక్నే మనం విఎంకే 0, ఓకే, వర్చువల్ నిక్ క్రియేట్ అవుతుంది. ఆ వర్చువల్ నిక్కి మనం ఇచ్చిన ESXi యొక్క మేనేజ్మెంట్ IP, మనం ESXiలోకి లాగిన్ అవ్వడానికి యూజ్ చేసేటువంటి IP ఏదైతే ఉందో ఆ IP అక్కడ కాన్ఫిగర్ అవుతుంది. ఓకే, అది ఫిజికల్ నిక్కి కనెక్ట్ అవుతుంది. ఈ ఫిజికల్ నిక్ ఏమని పిలుస్తాం మనం? ఫిజికల్ నిక్ అనే పిలుస్తాం. దానికి ఒక నేమింగ్ ఉంటుంది, నేను చూపిస్తాను. ఓకే, సేమ్ ఇక్కడ కూడా VMK0 అది ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఇది ESXi IP. ఇప్పుడు మనం విమోషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఒక వర్చువల్ మిషన్ ఉందనుకోండి. ఈ వర్చువల్ మిషన్కి ర్యాము, CPU, హార్డ్ డిస్క్ అనేది ఉంటుంది. ఈ ESXi నుంచి మనం ర్యామ్, CPU మాత్రమే ఇస్తాం. గుర్తుపెట్టుకోండి, హార్డ్ డిస్క్ ఇవ్వం. హార్డ్ డిస్క్కి సపరేట్గా ఒక స్టోరేజ్ ఉంటుంది. ఆ స్టోరేజ్ని ఎలా అనేది నేను నెక్స్ట్ చెప్తాను. సో ఈ విఎం అనేది ర్యామ్, CPU, హార్డ్ డిస్క్ మూడు ఈ ESXi మీద నుంచే తీసుకుంటే, ఈ విఎం అనేది ఇక్కడ నుంచి లాజికల్గా ఆలోచించండి. ఇంకొక ESXi మీదకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి ర్యామ్, CPU తీసుకుంటుంది కొత్తగా. బట్ హార్డ్ డిస్క్ అనేది ఇక్కడే ఉంటుంది కదా. సో డేటా అనేది లాస్ అయిపోతాం కదా. అర్థమైందా లాజికల్గా నేను చెప్పిన విధానం? ఎస్. సో మనకి ఈ ESXiకి ఏంటి అంటే ఎక్స్టర్నల్ స్టోరేజ్ని కనెక్ట్ చేస్తాం. దాన్నే SAN అంటాం. అది నేను నెక్స్ట్ స్టోరేజ్ టాపిక్లో చెప్తాను. ఇంకొక క్లాస్ అయిపోయిన తర్వాత అదే స్టార్ట్ చేస్తాను. ఒకవేళ ఇంటర్నల్గా ఉన్న దాన్ని యూజ్ చేయాలంటే దానికి ఇంకొకటి ఉంటుంది, దాన్నే VSAN అంటారు, సాఫ్ట్వేర్ డిఫైన్డ్ స్టోరేజ్. అది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అది నేను లాస్ట్లో మీకు ఓవర్ వ్యూ ఇస్తాను. ఓకే, ఇట్లా ర్యామ్, CPU ఈ ESXi నుంచి ESXiలోకి వెళ్ళి అక్కడి నుంచి తీసుకోవాలి. కాబట్టి మనం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేదానికి వాడేటువంటి ఆప్షన్ని మనం VM మీద రైట్ క్లిక్ ఇస్తే మైగ్రేషన్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ మైగ్రేషన్ దగ్గర కంప్యూట్ రిసోర్సెస్ ఓన్లీ, స్టోరేజ్ రిసోర్సెస్ ఓన్లీ అని రెండు ఆప్షన్స్ వస్తాయి. నువ్వు కంప్యూట్ రిసోర్సెస్ ఓన్లీ అని సెలెక్ట్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ విమోషన్. విమోషన్ ఈజ్ నథింగ్ బట్
migrating VM from one host to another host. Okay, guys, is that clear? Yes. Clear. But if you wanted to migrate from here to here, there should be an interface, right? ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంటర్ఫేస్ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు migrate, right? So in order to do that, what we have to do, ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్చువల్ స్విచ్ ఏదైతే ఉందో, ఈ వర్చువల్ స్విచ్ మీద యూ హ్యావ్ టు యాడ్ అనదర్ విఎంకే. విఎంకే అంటే ఏంటి? మేనేజ్మెంట్ పోర్ట్ అని చెప్పాను కదా, మనకి 2 రకాల పోర్ట్స్ ఉంటాయి గైస్ కదా. మనకి 2 రకాల పోర్ట్స్ ఉంటాయి. ఒకటి విఎంకే మేనేజ్మెంట్ ట్రాఫిక్ అన్నిటికీ దీన్ని వాడతాం. ఇంకొకటి విఎం, దీన్ని ఓన్లీ ఫర్ విఎంస్ ట్రాఫిక్ వాడతాం అనమాట. ఇవి 2 ఏంటి? వర్చువల్ నిక్స్ ఆన్ స్టాండర్డ్ స్విచ్. ఓకే. సో ఇది ఎలా చేస్తాం? ఎక్స్క్యూజ్ మీ. వెరీ సింపుల్. ఇక్కడ ఈ స్విచ్ మీదకి వచ్చి యాడ్ నెట్వర్క్ అని ఉంటుంది. అక్కడ మనం రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ కొడితే అక్కడ మనకి విఎంకే కావాలా, విఎం కావాలని ఉంటుంది. మనం ఇప్పుడు ఇవన్నీ మేనేజ్మెంట్ అనమాట, కస్టమర్కి అనవసరం. బీయింగ్ యాజ్ ఎ VMware administrator, we will take care of this environment in the management window. So these all our VMK ports are nothing but management ports. ఓకే. సి ఈ నిక్ని ఏమంటారంటే నిక్ అంటారు, అడాప్టర్ అంటారు, పోర్ట్ అంటారు. ఇక్కడ ఒక యాడ్ చేస్తాం. యాడ్ చేసేటప్పుడు ఇవి మేనేజ్మెంటే కాబట్టి మనం యాడ్ చేసేటప్పుడు విఎంకే సెలెక్ట్ చేసుకోగానే మనకి ఆప్షన్స్ వస్తాయి. ఈ విఎంకే నెట్వర్క్ విమోషన్కా, ఫాల్ట్ టాలరెన్స్కా, దేనికి అని మనం విమోషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విమోషన్ ఇక్కడ విమోషన్ 2 సెలెక్ట్ చేసుకొని దీనికి ఒక ఐపీ, ఇక్కడ ఒక ఐపీ పెట్టేయాలి. అవన్నీ మనకి మన సీనియర్ టీం వాళ్ళు ఆల్రెడీ చెప్పాను కదా, హెచ్ఎల్డి ఎల్ఎల్డి అని ఉంటుంది. దాంట్లో మేనేజ్మెంట్ నెట్వర్క్ ఏ ఐపీ వాడాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. మనకు చెప్తారు. మీ దాకా రాదు, సీనియర్స్ చేస్తారు. బట్ యూ గైస్ హ్యావ్ టు నో, రైట్? దట్స్ ద రీజన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. ఓకే. సో విమోషన్ ఎనేబుల్ చేస్తాం. సో ప్రీ రిక్వైర్మెంట్స్లో ఫస్ట్ రిక్వైర్మెంట్ between source and destination, vMotion port need to be enabled. First one. The second one, the source ESXi and destination ESXi's CPU families should be same. This second pre-requirement. And third pre-requirement, this ESXi's will be within the cluster, and this VM should not configure with any affinity rules. Affinity rules ఉన్నా కూడా VM migrate కాదు, అదే vMotion జరగదు. And whatever the virtual machine is there, in that virtual machine, if any image operating system file CD DVD ఆప్షన్లో అటాచ్ అయి ఉన్నా కూడా మనం vMotion చేయలేము. సో ఇది ఓవరాల్గా vMotion గురించి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? డిపెండ్ క్లస్టర్ లో ఉంటే చేయలేమండి ఈ మరి. డిపెండ్ క్లస్టర్ లో ఉంటే చేయలేము. చేయొచ్చు. విత్ ఇన్ క్లస్టర్ అంటే అదే విత్ ఇన్ ద క్లస్టర్ అంటే అర్థం కాలేదు మీరు అడిగింది. విత్ ఇన్ క్లస్టర్ లోనే అవుతుంది అనేట్టు వెయిట్. ఇప్పుడు ఓకే, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మన దగ్గర 2 ESXiలు ఉన్నాయి. ఇవి 2 ఒక క్లస్టర్లో ఉన్నాయి. సో మనం ఏం చేస్తాం, ఈ VM మీద రైట్ క్లిక్ ఇస్తాం, మైగ్రేట్ కొడతాం. తర్వాత కంప్యూట్ రిసోర్సెస్ ఓన్లీ, స్టోరేజ్ రిసోర్సెస్ ఓన్లీ అని ఆప్షన్స్ వస్తాయి. కంప్యూట్ రిసోర్సెస్ ఓన్లీ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత సెలెక్ట్ ద డెస్టినేషన్ ESXi అని వస్తుంది. ఏ ESXలోకి VM వెళ్ళాలి అని వస్తుంది. అక్కడే పైన నీకు హోస్ట్ అన్న దగ్గర నీకు ఆ క్లస్టర్లో ఉన్న హోస్ట్లు అన్నీ కనిపిస్తాయి. దాని పక్కనే క్లస్టర్ అని ఉంటుంది. ఓకే, నువ్వు ఆ క్లస్టర్ సెలెక్ట్ చేసుకున్నావు అంటే అక్కడ ఆ వీసెంట్లో ఉన్న మిగిలిన క్లస్టర్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు నువ్వు విత్ ఇన్ ద క్లస్టర్ కాకుండా ఇంకో క్లస్టర్లోకి మైగ్రేట్ చేయాలంటే ఆ క్లస్టర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ క్లస్టర్లో ఉన్న ESXi సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మైగ్రేట్ అయిపోతుంది. క్లియరా?
ఈ ఉమ్, ఇమోషన్ హార్ట్ కోల్డ్ అని ఉంటాయి కదా. ఉమ్. ఇప్పుడు ఎ- హార్ట్ విమోషన్ అంటే నేను అక్కడికి వచ్చే లోపల నువ్వు అడిగావు అనమాట. హార్ట్ విమోషన్ అంటే ఏంటి అంటే విఎంని పవర్ ఆఫ్ చేయకుండా ఒక ఈఎస్ఎక్స్ఐ నుంచి ఇంకొక ఈఎస్ఎక్స్ఐకి మూవ్ చేస్తే దాన్ని హార్ట్ మైగ్రేషన్ అంటారు. ఓకే. అదే కోల్డ్ మైగ్రేషన్ అంటే పవర్ ఆఫ్ చేసి కానీ విఎంని మైగ్రేట్ చేస్తే దాన్ని కోల్డ్ మైగ్రేషన్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ మీరే చెప్పండి. క్లస్టర్లో మనకి హెచ్ఏ డిఆర్ఎస్ అనేది ఉంది. విఎమ్స్ అనేవి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తాయి. వీటిలో ఏది హాట్ మైగ్రేషన్, ఏది కోల్డ్ మైగ్రేషన్? వచ్చే కోల్డ్, టిఆర్ఎస్ టిఆర్ఎస్ హార్ట్. హార్ట్ వై? బికాస్ డ్యూరింగ్ హెచ్ఏ VMs will ఆన్ restart. స్టేజ్. VMs will restart in another ESXi. But when it comes to the distributed resource scheduler option, VMs will go లైవ్ without powering off, live migration. Okay, very good. ఇప్పుడు మరి అవి ఉన్నప్పుడు ఈ ఆప్షన్స్ ఎందుకు, ఈ మైగ్రేషన్ ఎందుకు పెట్టారు వీళ్ళు? Hmm? ఆప్షన్స్ ఉన్నప్పుడు ఈ మళ్ళీ ఎందుకు ఈ See, ఇమోషన్ ఆప్షన్ ఎందుకు? as I told you, HA and DRS without manual interruption. ఉమ్. If any system errors, because of the system errors, ఓకే, హెచ్ఏ అనేది ఏంటి? ప్రోయాక్టివ్గా, రియాక్టివ్గా ఫెయిల్ అవ్వగానే మైగ్రేట్ చేస్తుంది. డిఆర్ఎస్ అనేది ఏంటి? ప్రోయాక్టివ్గా ఎటువంటి ఇష్యూ రాకుండా మైగ్రేట్ చేస్తుంది. ఇప్పుడు నీ దగ్గర ఈ రెండు ఈఎస్ఎక్స్ఐలు ఉన్నాయి. నువ్వు ఈ రెండు ఈఎస్ఎక్స్ఐలో ఈ ఈఎస్ఎక్స్ఐలో సమ్ ఇష్యూ ఉంది, అది నువ్వు ఐడెంటిఫై చేసావు, దాన్ని నువ్వు ఫిక్స్ చేయాలనుకుంటున్నావు. ఫిక్స్ చేయాలి అంటే ఈ ఈఎస్ఎక్స్ఐ నువ్వు మెయింటెనెన్స్ మోడ్లో పెట్టుకోవాలి. ఓకే, నేను ఆల్రెడీ చూపించాను నీకు. మెయింటెనెన్స్ మోడ్లో పెట్టంగానే విఎమ్స్ అన్ని వేరే ఈఎస్ఎక్స్ఐ మీదకి వెళ్ళిపోయినాయి, రైట్? ఓ, ఆ మెయింటెనెన్స్ మోడ్లో పెట్టుకున్నప్పుడు వెళ్తాయి. కానీ ఆ ఈఎస్ఎక్స్ఐని మెయింటెనెన్స్ మోడ్లో పెట్టకుండా విఎమ్స్ అన్నిటిని వేరే దగ్గరికి మూవ్ చేయాలి నువ్వు. అప్పుడు ఏం చేస్తావు? హ్మ్? విమోషన్. హ్మ్. అర్థమైందా గంగు? అంటే ఇమోషన్ చేస్తే మెయింటెనెన్స్ మోడ్ పెట్టాల్సిన అవసరం లేదా? మెయింటెనెన్స్ మోడ్ అనేది బేసికల్లీ ఆ ఈఎస్ఎక్స్ఐ అనేది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమే కదా. దానికి అప్డేట్స్ ఉమ్. వేసేటప్పుడు, అప్గ్రేడ్స్ చేసేటప్పుడు, లేకపోతే ఈ ఈఎస్ఎక్స్ఐలో ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ని ఐడెంటిఫై చేసేదానికి మెయింటెనెన్స్ మోడ్లో పెడతాం. లేకపోతే ఈ ఫిజికల్ సర్వర్లో ఏదైనా హార్డ్వేర్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ మెయింటెనెన్స్ మోడ్లో పెట్టి ఆ ఇష్యూస్ ఫిక్స్ చేస్తాం. అలాంటప్పుడు మాత్రమే మెయింటెనెన్స్ మోడ్లో పెడతాం. మిగతా టైంలో ఈఎస్ఎక్స్ఐ మెయింటెనెన్స్ మోడ్లో పెట్టేదానికి లేదు. సో ఇమోషన్ అలాంటప్పుడు చేసేప్పుడు పెట్టాల్సిన అవసరం లేదంటారా? అప్పుడు విమోషన్, అప్పుడు మెయింటెనెన్స్ మోడ్లో పెడితే నీకు విఎమ్స్ అన్ని వేరే దగ్గరికి వెళ్తాయి. కానీ చెప్తారనమాట, వీ షుడ్ నాట్ సపోజ్ టు కీప్ దిస్ ఈఎస్ఎక్స్ఐ ఇంటూ మెయింటెనెన్స్ మోడ్. At that time, if you wanted to migrate the VMs from one ESXi to another ESXi, how you will do? Hmm? నా పాయింట్ నేను అదే అర్థమైందా? నాకే అదే డౌట్ ఉంది. ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ మోడ్ పెట్టుకుంటే ఈ మోషన్ ఎలా చేస్తామని నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు మెయింటెనెన్స్ మోడ్ పెడతాం కదా, ఒక ఈఎక్స్ఐ మెయింటెనెన్స్ మోడ్ పెట్టాము. ఉమ్, ఆ ఈఎమ్స్ ఏరే ఎక్స్ఐకి రన్ మూవ్ అవుతాయి. ఉమ్, సో మళ్ళీ ఈఎక్స్ఐ ఇది ఏదైతే మెయింటెనెన్స్ మోడ్ ఉందో అది నేను మళ్ళీ మెయింటెనెన్స్ మోడ్ తీసేస్తాను. ఉమ్. తీసేసినప్పుడు అప్పుడు ఈఎమ్స్ రిటర్న్ వస్తాయా, లేకుంటే అది ఇలా ఈఎస్ఐ వస్తాయా, రావా? అది ఎవరు చేస్తారు నువ్వు చెప్పు? రెండు ESXiలు ఉన్నాయి. ఒక ఈఎస్ఎక్స్ఐ మెయింటెనెన్స్ మోడ్లో ఉంది కాబట్టి ఒక 3-4 విఎమ్స్ అనేది ఒక ఈఎస్ఎక్స్ఐలో ఉన్నాయి. ఆ మెయింటెనెన్స్ మోడ్లో ఉన్న ఈఎస్ఎక్స్ఐ నేను తీసేశాను. సో ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ రిసోర్స్ షెడ్యూలర్ ఏం చేస్తుంది? ఒక ఈఎస్ఎక్స్ఐ ఫ్రీగా ఉంది, ఎటువంటి విఎమ్స్ రన్ అవ్వట్లేదు కాబట్టి మిగిలిన అన్ని విఎమ్స్ ఏదైతే ఈఎస్ఎక్స్ఐ మీద ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేస్తాం. ఏదైతే వెళ్ళి ఉంటుందో అదే వెనక్కి వస్తుందని మనం చెప్పలేం. మూడిట్లో ఏదైనా వెనక్కి రావచ్చు, బట్ బ్యాలెన్స్ అవుతాయి. అది ఒకసారి నువ్వు ప్రాక్టీస్ చేయి, అవ్వకపోతే నన్ను అడుగు, సరేనా గంగు? ఓకే, ఓకే. ఏలా జస్ట్ కాన్ఫిగర్లోకి వెళ్ళి మీరు ఈ ల్యాబ్లో ఉన్న బెస్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు ల్యాబ్ ఎన్నిసార్లు ఓపెన్ చేస్తారు అన్నిసార్లు ఈ డిఆర్ఎస్ హెచ్ఏ రెండు ఆఫ్లో ఉంటాయి, మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, సో డిఆర్ఎస్ ఎనేబుల్ చేసేటప్పుడు నేను మళ్ళీ చెప్పున్నా, కీప్ ఇట్ ఫుల్. పార్షియల్ ఆటోమేషన్ కాదు, ఫుల్ మైగ్రేషన్ పెట్టి ఫుల్ ఆటోమేషన్ పెట్టాలి. అప్పుడే డిఆర్ఎస్ మానిటర్ చేసి అదే మనకి మైగ్రేట్ చేస్తుంది. ఇక్కడ ఆటోమేషన్ లెవెల్స్ ఉంటాయి కదా, ఈ ఆటోమేషన్ లెవెల్స్లో ఫుల్లీ ఆటోమేటెడ్ పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. పార్సిల్ అంటే ఏమండి? పార్షియల్ అంటే
ఎక్కడైతే ఇష్యూ ఉందో అదే, ఎక్కడైతే ర్యామ్ సిపియు ఎక్కువ కన్జ్యూమ్ అవుతుందో అది చూసి ఇక్కడ అలర్ట్ ఇస్తుంది మనకి క్లస్టర్ సమ్మరీలో, ఇక్కడ అలర్ట్ ఇస్తుంది, ఇట్లా ఇస్తుంది అనమాట. ఇక్కడ ఇష్యూస్ వచ్చినాయి కదా అలారమ్స్, ఉమ్. అలా ఇక్కడ సిపియు ర్యామ్ యూటిలైజేషన్ ఈజ్ వెరీ హై ఆన్ పర్టికులర్ ఈఎస్ఎక్స్ అని చెప్పి వస్తుంది, అలారం వస్తుంది. మనం మాన్యువల్గా అప్పుడు విమోషన్ చేస్తాం. కస్టమర్ చెప్తాడు, సో విఎమ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో అది అక్కడే ఉండాలి, మూవ్ అవ్వకూడదు. మూవ్ అవ్వాలంటే మా పర్మిషన్ తీసుకోండి అని చెప్తారు. అప్పుడు మనం ఈ పార్షల్ ఆటోమేషన్ పెట్టాము అంటే అప్పుడు సిపియు యూసేజ్ ఏదైనా హై ఉంటే మనకు అలర్ట్ వస్తుంది. ఆ అలర్ట్ని స్క్రీన్ షాట్ తీసుకొని మెయిల్ కస్టమర్కి పెట్టి, హై టీమ్, సో వీ హ్యావ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ర్యామ్ సిపియు, నీడ్ యువర్ అప్రూవల్ టు మూవ్ ద విఎమ్స్ ఫ్రమ్ వన్ ఆఫ్ సోర్స్ ఈఎస్ఎక్స్ఐ టు డెస్టినేషన్ ఈఎస్ఎక్స్ఐ అని చెప్పి మెయిల్ పెడితే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. అప్పుడు నువ్వేం చేస్తావు, మాన్యువల్గా విమోషన్ చేస్తావు. మనం పార్సల్ పెట్టినా కూడా మనం మాన్యువల్ గా చేయాల్సిందే, అంతేనా? మ్మ్. అవును, ఫుల్లీ పెడితే డిఆర్ఎస్ చూసుకుంటుంది, మనం ఏం టచ్ చేయాల్సిన పని లేదు. ఓకే. ఓకే, మన మాన్యువల్ ఆప్షన్ కూడా ఉంది కదా. మాన్యువల్ ఆప్షన్ అనేది ఎందుకు అంటే, నీకు డిఆర్ఎస్ అనేది కావాలి, ఇప్పుడు వాడడానికి ఇప్పుడు వాడకూడదు, ఫ్యూచర్లో నువ్వు వాడతావు, అలాంటప్పుడు డిఆర్ఎస్ తీసి పెట్టేసుకుంటావు, మాన్యువల్లో పెట్టుకుంటావు, వాడవు. ఆఫ్ చేయకుండా మాన్యువల్లో పెట్టుకుంటావు. సో అప్పుడు కూడా మనకి అలర్ట్స్ వస్తూ ఉంటాయి అనమాట, ర్యామ్ సిబి యూటిలైజేషన్ అయినప్పుడు. సో అప్పుడు ఏది బెటర్, పార్సల్ బెటరా మాన్యువల్ బెటర్? పార్షియల్ కాదు, మాన్యువల్ కాదు, ఫుల్లీ బెటర్. కస్టమర్కి విఎమ్స్ అప్రూవల్తో మాత్రమే మూవ్ చేయాలన్నప్పుడు పార్షియల్ పెడతాం. ఓకే. మాన్యువల్ అనేది ఎందుకు అంటే, పవర్ ఆఫ్ చేయకుండా ఏదైనా టెస్ట్ చేయాలి, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, కంప్లీట్గా డిఆర్ఎస్ అనేది ఆఫ్ చేయకుండా మాన్యువల్లో పెట్టి ఆ ఇష్యూస్ ఏదైనా ఉంటే ఫిక్స్ చేసుకుని మళ్ళీ ఆన్ చేసుకుంటాం. ఐ మీన్ పార్షియల్ నుంచి మాన్యువల్ నుంచి ఫుల్లీకి పెట్టుకుంటారు. ఇప్పుడు సిస్టమ్ని, ఇప్పుడు నీ కారు ఉంది, నీ కారు నీకు అవసరం, ఓకే, అవసరం అని చెప్పేసి మొత్తం పాటలు నింపేసి పక్కన పెట్టాం కదా, షెడ్లో పెట్టుకుంటాం, అవసరమైనప్పుడు ఆన్ చేసుకుంటాం కదా. ఇప్పుడు నువ్వు డిఆర్ఎస్ని కంప్లీట్గా ఆఫ్ చేయడం బదులు అది ఆన్లో ఉంటుంది కానీ మాన్యువల్లో ఉంటుంది, నీకు కావాల్సి వచ్చినప్పుడు పార్షియల్గా ఫుల్గా పెట్టుకుంటాం అట్లా. ఇది ఎందుకు అంటే నీకు లైసెన్సెస్ టాపిక్లో ఇంకా అర్థమవుతుంది. మనకి లైసెన్సెస్లో రకాలు ఉంటాయి, ఎంటర్ప్రైజ్ ప్లస్, ఎసెన్షియల్, స్టాండర్డ్. ఓకే. సో నువ్వు కస్టమర్ అనేవాడు కొనుక్కునేటప్పుడు దాన్ని లైసెన్స్తో కొనుక్కుంటాడు, ఎంటర్ప్రైజ్ ప్లస్. ఎంటర్ప్రైజ్ ప్లస్ రెండిట్లోనూ నీకు డిఆర్ఎస్ ఆప్షన్ ఫీచర్ వస్తుంది. అది ఎక్కడ చూడాలి నేను చూపిస్తాను, ఆ టాపిక్ వచ్చినప్పుడు చూపిస్తాను. ఓకే. అవి నువ్వు నీ దగ్గర నీకు ఆల్రెడీ లైసెన్స్ ఉన్నప్పుడు, లైసెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఫీచర్స్. ఇప్పుడు నీకు హెచ్ఏ డిఆర్ఎస్ కావాలి అంటే నువ్వు ఎంటర్ప్రైజ్ కొనాల్సిందే, స్టాండర్డ్లో రావు నీకు. ఇంకోటి ఉంటుంది డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ అని, అది కావాలంటే నువ్వు ఎంటర్ప్రైజ్ ప్లస్ తీసుకోవాల్సిందే. అవి ఏంటనేది మనం చూద్దాంలే. సరే ఇప్పుడు చూద్దాం, చూడండి. ఇప్పుడు ఈఎస్ఎక్స్ఐ 1 మీద మనకి ఎన్ని విఎమ్స్ ఉన్నాయి, టినీ లైనెక్స్, టినీ లైనెక్స్ 2, 2 విఎమ్స్ ఉన్నాయి. మనం అదే విఎంని సెలెక్ట్ చేసినా కూడా మనకి ఇక్కడ వస్తుంది అనమాట, ఇది ఏ ఈఎస్ఎక్స్ఐ మీద రన్ అవుతుంది అనేది. ఎక్కడ రన్ అవుతుంది, ఇక్కడేనా, ఈఎస్ఎక్స్ఐ 1 మీదనా. ఇప్పుడు విమోషన్ చేస్తాను నేను, చూడండి, జస్ట్ రైట్ క్లిక్, మైగ్రేట్, చేంజ్ కంప్యూటర్ రిజల్ట్స్ ఓన్లీ, దీన్నే మనం విమోషన్ అంటాం. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే స్టోరేజ్ విమోషన్ అంటాం. అదేంటనేది నేను ఒక క్లాస్ అయిన తర్వాత చెప్తాను. నెక్స్ట్ చూసారా, నేను నీకు చెప్పాను కదా గంగు, క్లస్టర్స్. నువ్వు ఇక్కడ ఒక క్లస్టర్ ఉంది కాబట్టి అక్కడే నువ్వు ఏ ఈఎస్ఎక్స్ఐకి అయితే మార్చాలో ఆ ఈఎస్ఎక్స్ఐ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. ఓకే. అదే నువ్వు ఇక్కడ 2-3 క్లస్టర్లు ఉన్నాయి, ఈ క్లస్టర్లో నుంచి ఇంకో క్లస్టర్లోకి ఆ విఎంను మూవ్ చేయాలంటే క్లస్టర్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మనకున్న క్లస్టర్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయని కనిపిస్తాయి. అది సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఈఎస్ఎక్స్ఐలోకి మూవ్ చేస్తాం. ఓకేనా. ఈ రిసోర్స్ఫుల్ చేసుకోవచ్చా? రిసోర్స్ఫుల్ ఈ ఆప్షన్. రిసోర్స్ పూల్ అనేది ఏంటి అంటే ఇట్స్ వెరీ సింపుల్, అది నేను నెక్స్ట్ టాపిక్ అదే చెప్తాను. ఓకే. రిసోర్స్ పూల్ అంటే ఇప్పుడు నీ దగ్గర 100 రూపాయలు ఉంది, ఆ 100 రూపాయలు మీ బిడ్డలకి, వైఫ్కి నువ్వు ఇవ్వాలి. ఓకే. నీ దగ్గర ఎంత ఉంది, 100 రూపాయలు ఉంది, 100 రూపాయలు కాదు, 1000 రూపాయలు ఉంది. ఆ 1000 రూపాయలు ఖర్చులకి, నీ మంత్లీ ఎక్స్పెన్సెస్ అనుకో. వాటిలో నువ్వేం చేస్తావు, మనం ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళం కదా, అందరం పెళ్ళైన వాళ్ళమే నాకు తెలిసి షావాలి తప్ప. సో మనం మంత్లీ ప్లాన్స్ వేసుకుంటాం కదా. ఓకే, ఒక 1000 రూపాయలు వచ్చేసి గ్రాసరీస్కి,
రూ. 1000 వచ్చేసేసి కరెంట్ బిల్‌కి, రూ. 1000 వచ్చేసేసి గ్యాస్‌కి. ఏంటి? మన దగ్గర ఉన్న రిసోర్సెస్‌ని డెడికేట్ చేసి ఒక పూల్ క్రియేట్ చేసి పెడతాం అనమాట. ఆ రూ. 1000 కేవలం దానికి మాత్రమే. ఈ రూ. 1000 దీనికి మాత్రమే. రిసోర్స్ పూల్ ఈస్ నథింగ్ బట్ నీ దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ నుంచి అడ్వాన్స్డ్‌గా ఈ ఈఎస్ఎక్స్ఐకి ఫ్యూచర్‌లో నీకు కావాల్సినప్పుడు అడగకుండా ముందుగానే ఒక రిసోర్స్ పూల్ క్రియేట్ చేసి పెట్టుకోవడం. అది నేను ఇంకా క్లియర్‌గా చెప్తాను. పూలింగ్ అనమాట. అక్కడి నుంచి వేరే వాళ్ళు వాడేదానికి లేదాన్ని. ఇప్పుడు నువ్వు గ్యాస్‌కి ఎత్తి పెట్టుకున్న డబ్బులు ఇంకో దానికి వాడవు కదా! అదే ఇక్కడ డెడికేట్ చేసినట్టు అనమాట. ఆ! డెడికేట్ అయిపోయినట్టు అన్నీ. ఎగ్జాక్ట్‌లీ. సో, రిసోర్సెస్ అంటే ఏంటి మనకి నేను ఆల్రెడీ చెప్పాను మీకు నేను. ర్యామ్, సీపీయూ, హార్డ్ హ్మ్. డిస్క్. హార్డ్ డిస్క్. ఓకే. సో, హార్డ్ డిస్క్ అనేది స్టోరేజ్‌లో రిసోర్స్ పూల్స్ క్రియేట్ చేస్తాం. ఈ ఈఎస్ఎక్స్ఐలో ర్యామ్, సీపీయూకి రిసోర్స్ పూల్ క్రియేట్ చేస్తాం. ఓకే. ఓకే. సో, మనకి హోస్ట్‌ల్లోకెళ్తే మనకి 2 హోస్ట్‌లు ఉన్నాయి గదా! ఇప్పుడు ఈ వీఎం అనేది ఈఎస్ఎక్స్ఐ 1 మీద ఉంది. నేను ఈఎస్ఎక్స్ఐ 2 సెలెక్ట్ చేసుకుంటా. ఫినిష్. చూడండి. ఇక్కడ ఆప్షన్ రాలే కదా, ఆట ఫ్లోర్ ఆ? కోల్ ఆప్షన్, ఆర్ట్ ఆప్షన్, అర్థం కాల. ఏ ఆప్షన్స్? కోల్ ఇమోషన్ అని ఆర్ట్ ఇమో. అవి రావండి. పేర్లు రావు. అవి రావు. అవి టెక్నికల్ వర్డింగ్స్ అంతే. ఇక్కడ డాష్ బోర్డ్‌లో రావు. ఓకే. ఇప్పుడు మనం చేసిన దాన్ని వీమోషన్ అంటాం. కోల్డ్ వీమోషన్ అంటాం. ఓకే. అవి టెక్నికల్ వర్డ్స్ అనమాట. టెక్నికల్ మనం ఆఫ్ టెక్ చేస్తారా, డే టైంలో కోల్ చేస్తారా? హ్మ్? ఎక్కువ కోల్ ఇమోషన్ చేస్తారా, ఆట ఇమోషన్ చేస్తారా? అది చూడు ఇప్పుడు వీఎం అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలి. ఓకే. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలంటే హాట్ చేసేస్తాం. కోల్డ్ ఎప్పుడు చేస్తామంటే కొన్ని కొన్ని ఇప్పుడు నేను ఒక యాక్టివిటీ చేశా. మొన్న యాక్టివిటీ చెప్పాను కదా! సో, వీఎంకి ఈ వీఎంకి ఇక్కడ ఒక హార్డ్ డిస్కే ఉంది. బట్ రియల్ టైమ్‌లో నా వీఎంకి మొత్తం 5 హార్డ్ డిస్క్‌లు ఉన్నాయి. వాటి మొత్తం వాల్యూ వచ్చేసి 8 టీబీ. వన్ ఆఫ్ ద హార్డ్ డిస్క్ ఇష్యూ ఉంది. దాన్ని రిమూవ్ చేసి కొత్త హార్డ్ డిస్క్ యాడ్ చేయాలి. ఈ డేటా మొత్తాన్ని ఆ హార్డ్ డిస్క్ నేను రీస్టోర్ చేయాలి బ్యాకప్ వాళ్ళు యూజ్ చేసి. సో, అలాంటి సినారియోస్‌లో ఏందంటే ఆన్‌లైన్‌లో చేయకూడదవి. ఆన్‌లైన్‌లో చేశాము అంటే ఈ వీఎంని కస్టమర్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నా, డేటా ఏదైనా సేవ్ అవుతున్నా, డేటా మొత్తం కరప్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఈ వీఎమ్స్‌ని పవర్ డౌన్ చేసి యాక్టివిటీ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ అంటే కోల్డ్ ఇప్పుడు యాక్టివిటీ. ఎస్ ఇమోషన్ చేసేప్పుడు చేయాలంటారు. ఎస్‌వీ మోషన్ అనేది కూడా హార్ట్ మైగ్రేషనే. అంటే అది స్టోరేజ్ ఉంది కదా, స్టోరేజ్ మూవ్ చేస్తాం. అది స్టోరేజ్ మూవ్ చేసినప్పుడు ఇప్పుడు ఐఎం ఎవరైతే స్టోరేజ్ రన్ అవుతుంది కదా, ఇప్పుడు అందులో అదే డేటా ఏమన్నా వెరీ గుడ్ అవసరం. క్వెషన్. ఒక్క నిమిషం. ఎటువంటి ఇష్యూ లేకుండా ఒక స్టోరేజ్ నుంచి ఇంకోటి స్టోరేజ్‌కి మూవ్ చేస్తే నార్మల్‌గా చేసేస్తాం. ఇప్పుడు నేను చెప్పిందేంటి, రియల్ టైమ్‌లో నా దగ్గర ఉన్నటువంటి ఏదైతే డిస్క్ ఉందో, ఆ డిస్క్‌లో మీరు చెప్పింది అర్థమైంది. ఆ దాని డేటాబేస్‌లో కరప్షన్ ఉందనమాట. నేను అర్థం. క్రాక్ ఉంది. సో, అది ఎంత ట్రై చేసినా పోలే. సో, వాళ్ళు డేటాబేస్‌లో ఏం చేశారంటే, మేము మాన్యువల్‌గా ఫైల్స్ మూవ్ చేసుకుంటాం అని చెప్పారు. సో, అందువల్ల మేము డౌన్ చేసి మైగ్రేట్ చేసాం. ఓకే. ఇవి నీకు ఇంకా రియల్ టైమ్‌లో బాగా క్లియర్‌గా అర్థమవుతాయి గంగు. ఇక్కడ వరకైతే క్లియర్‌గా ఉందా మీకు? క్లియర్. ఇప్పుడు ఇది టినీ లైనక్స్ అనే ఏదైతే వీఎం ఉందో, ఆ వీఎం ఇప్పుడు ఎక్కడుంది చూడండి. ఈఎస్ఎక్స్ఐ 2లో ఉంది. ఇంతకుముందు ఎక్కడుంది? ఈఎస్ఎక్స్ఐ 1లో కదా! అది ఎలా అంటే, మనం ఏదన్నా ఈఎస్ఎక్స్ఐ మీదకెళ్తే, కాన్ఫిగర్‌లోకెళ్తే, అక్కడ మనకి నెట్వర్క్ అనే ఆప్షన్ ఫస్ట్ స్టోరేజ్ ఉంటది. దాని కిందనే నెట్వర్క్ ఉంటది. ఇప్పుడు మనకి నేను చెప్పాను కదా! ఈఎస్ఎక్స్ఐ ఇన్‌స్టాల్ చేయంగానే మనకొక వర్చువల్ స్విచ్ క్రియేట్ అవుతది. దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ స్విచ్. వర్చువల్ స్విచ్. ఉందా? ఈ వర్చువల్ స్విచ్‌లో నువ్వు ఆల్రెడీ చూసావు అంటే, ఇదో ఇదొక 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 ఇక్కడ నేను చూపించానే ఇది. వీఎంకే 0 చూడండి. ఇందా వీఎంకే 0 ఆ ఈఎస్ఎక్స్ఐ యాప్ ఐపీ ఇది. సో, మనం మల్టిపుల్ ఈఎంకే చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చా? ఆఫ్‌కోర్స్ మనం మల్టిపుల్ చేయొచ్చు. చూడండి ఎలా ఇదొక చేస్తారు? ఏ ఏ ఏది నువ్వు అడిగింది మళ్ళీ ఇంకోసారి చెప్పు గంగు. ఈఎంకే మల్టిపుల్ ఈఎంకే క్రియేట్ చేయొచ్చా? అదే చేయొచ్చు. నేను చెప్తా ఇప్పుడు. ఆ, ఇప్పుడు ఇది ఒక ఈఎస్ఎక్స్ఐ. ఓకే. స్టోరేజ్‌కి కూడా ఒక
విఎం కెర్నల్ అడాప్టర్ ఉంది, మీరు చూసారు అంటే ఇదో స్టోరేజ్ అనేది ఏంటంటే స్టోరేజ్ విమోషన్కి. మనకి ఇంకేంటి విమోషన్, ఇందా విమోషన్ కూడా ఉంది ఆల్రెడీ, ఇందా విమోషన్ అయిపోయి. సేమ్ నువ్వు ఇక్కడ ఈఎస్ఎక్స్ టూలోకి వెళ్ళామంటే సేమ్ అయ్యే ఉంటాయి. ఇప్పుడు నాకు విమోషన్ అయినా ఫాల్ట్ టాలరెన్స్ అయినా ఏదైనా చేయొచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఈ టీడీ లైనెక్స్ 1కి ఫాల్ట్ టాలరెన్స్ ఎనేబుల్ చేయాలనుకుంటున్నాను నేను. ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఏంటి? మనం ఈ విఎం మీద రైట్ క్లిక్ ఇచ్చి ఫాల్ట్ టాలరెన్స్ ఎనేబుల్ చేసాము అంటే ఇలాంటి విఎంఏ ఇంకొక ఈఎస్ఎక్స్ఐ మీద మనకి క్రియేట్ అవుతుంది. రెండు కంటిన్యూగా రన్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైనా ప్రైమరీ విఎం డౌన్ అయింది అంటే సెకండరీ విఎం ఏమవుతుంది? యాక్టివ్ అయ్యి కస్టమర్కి యాక్సెస్ ఇస్తుంది. సో ఇది చేయాలంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే మనం ఫాల్ట్ టాలరెన్స్ నెట్వర్క్ అనేది ఎనేబుల్ చేయాలి. ఎలా ఎనేబుల్ చేస్తాము అంటే ఆ వర్చువల్ స్విచ్ మీద యాడ్ నెట్వర్క్ కొడితే, మనకి చెప్పాను కదా మనకి 2 రకాల నెట్వర్క్స్ ఉంటాయి. విఎం కెర్నల్ నెట్వర్క్. దీన్ని ఎందుకు వాడతాం? ఈఎస్ఎక్స్ఎల్ యొక్క మేనేజ్మెంట్ ట్రాఫిక్కి వాడతాం. ఓకే. ఇది విమోషన్ వర్చువల్ మెషిన్ పోర్ట్, వర్చువల్ మెషిన్ నెట్వర్క్. ఓన్లీ వర్చువల్ మెషిన్స్ కస్టమర్ యాక్సెస్కి వాడతాం. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది? ఎఫ్టీ అనేది మేనేజ్మెంట్ నెట్వర్క్ కాబట్టి ఎఫ్టీ ఇది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇదేంటంటే ఇప్పుడు ఈ ప్రాక్టీస్ దాంట్లో 2 స్విచ్లు ఉన్నాయన్నమాట. మీకు చూపిస్తా ఉండండి. ఇదొక స్విచ్, ఇక్కడ ఇంకో స్విచ్ ఉంది. సో వాడేం చెప్తున్నాడు? మీరు కొత్త స్విచ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా, ఉన్న దాంట్లోనే యాడ్ చేయాలని అనుకుంటున్నారా అని అడుగుతున్నాను అనమాట ఆప్షన్ అది. సో నెక్స్ట్ కొట్టి సెలెక్ట్ స్విచ్. స్విచ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టి ఇప్పుడు మేనేజ్మెంట్ ట్రాఫిక్ అంటే ఇయే గైస్, హెడ్లైన్ చూడండి, ఎనేబుల్ ద సర్వీసెస్. విమోషన్ ఆల్రెడీ వాడేసాం కాబట్టి ఇదిగో గ్రేడ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫాల్ట్ టాలరెన్స్ ఎనేబుల్ చేయాలనుకుంటున్నది ఫాల్ట్ టాలరెన్స్ ఎనేబుల్ చేస్తాం. ఇవన్నీ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ట్రాఫిక్స్. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తాను? ఫాల్ట్ టాలరెన్స్ ఎనేబుల్ చేస్తాం. నెక్స్ట్ కొడతాం. ఐపీ డీటెయిల్స్. మనం ఎన్విరాన్మెంట్లో చెప్పాను కదా, సీనియర్స్ దగ్గర ఆల్రెడీ ఎల్ఎల్డిలో ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది, అది ఇస్తారు. బట్ ఇది మనం ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ల్యాబ్ తీసుకుంటుంది, ఆటోమేటిక్లో పెడుతున్నాం. ఓకే. నెక్స్ట్ ఫినిష్. చూడండి, దీనమ్మ, దీనికి నేను పేరు మార్చలా. ఐఎమ్ రియలీ సారీ. జస్ట్ మినిట్ గైస్. ఓకే. సో ఇక్కడ విఎం కెర్నల్ ఎనేబుల్ చేస్తున్నాం. చూడండి. మన రియల్ టైమ్ లో 2 ఎనేబుల్ చేస్తామా, ఒకటి ఎనేబుల్ చేస్తామా? 2 అంటే ఏ 2? ఈఎం పోర్ట్, ఈఎం కెర్నల్ పోర్ట్. నువ్వు వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేస్తావే కస్టమర్కి, ఓకే. ఆ వర్చువల్ మెషిన్స్కి కస్టమర్ ఐపీ నెట్వర్క్ ఇస్తావే, ఆటోమేటిక్గా ఆ విఎమ్స్ అన్నీ ఆ నెట్వర్క్ కిందకి వెళ్ళిపోతాయి. మనమేం ఎనేబుల్ చేయాల్సిన, అదే మనమేం క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఓకే. సో సో ఇక్కడ క్విక్ ఫిల్టర్ అంటే మనం ఇది ఈ మేనేజ్మెంట్ ట్రాఫిక్ దేనికోసం చేస్తున్నాం? ఎఫ్టీ కోసమే కదా. సో పేరు పెట్టుకుంటున్నాం ఎఫ్టీ అని. సో ఫాల్ట్ టాలరెన్స్ ఎనేబుల్ చేసాం, ఆటోమేటిక్ ఫినిష్. చూడండి ఇప్పుడు కిందకి వెళ్తే నీకు ఎఫ్టీ అనే పేరుతో ఒక
Just a minute. FP1. Fault tolerance. Next. Finish. ఓకే. సే ఇక్కడికి వచ్చావంటే కిందకి నువ్వు రిఫ్రెష్. పేరు రాలేదేంటి దీనికి? పేరు రావట్లేదు గైస్. జస్ట్ a minute. పేరు ఎందుకు రావట్లేదు అనేది ఆప్షన్ కొంచెం కన్ఫ్యూజ్. జస్ట్ యాడ్ నెట్వర్క్. ఈ విఎం కెర్నల్ నెట్వర్క్ లేబుల్ ఉంది కదా, ఇక్కడ మనం ఏ మేనేజ్మెంట్ ట్రాఫిక్ దీన్ని పెడుతున్నాం అని చెప్పేసి రాయాలన్నమాట. విఎం కెర్నల్ ఎఫ్టీ అని పెట్టా. వస్తుందిలే. ఆపరేషన్ పేరు నాట్ రెస్పాండింగ్ స్టేట్కి వెళ్ళింది. అబ్బా, జస్ట్ a minute గైస్. ఇది కూడా ఒక ఇష్యూనే, రియల్ టైంలో డిస్కస్ చేద్దాం. ఇది చాలా సార్లు అవుతుంటుంది. నాట్ రెస్పాండింగ్ అని వస్తుంది అనమాట. ఇప్పుడు అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది నార్మల్ అయిన దాకా మనం ఏమి చేయలేమే. అమ్మయ్య, నార్మల్ అయిందిలే. ఓకే, యాడ్ నెట్వర్క్. వీలైనని చెప్పాను కదా, అది ఎప్పుడు కూడా నన్ను పెట్టకూడదు. 0 to 4095 పెట్టాలి. ఓకే, ఫాల్ట్ టాలరెన్స్. నెక్స్ట్ ఫినిష్. సో కిందకు వచ్చి స్విచ్లో చూసాము అంటే ఇక్కడ ఫాల్ట్ టాలరెన్స్ అనేది వచ్చింది. ఉందా లేదా ఇప్పుడు చూడండి గైస్. యా వచ్చింది. సో ఇది ఎక్కడికి సెలెక్ట్ అయింది? విఎంకే నిక్ 2, ఫిజికల్ నిక్ అనమాట ఇది. ఓకే, సో ఇప్పుడు అలానే ESXi2లో కూడా చేద్దాం. రెండు దగ్గరలో ఫాల్ట్ టాలరెన్స్ ఎనేబుల్ చేయాలి కదా. సో వాట్ we will do, I will select this switch, fault tolerance FT. నెక్స్ట్ ఫినిష్. సో రెండు దగ్గరలో మనకి ఫాల్ట్ టాలరెన్స్ ఎనేబుల్ చేసాం. ఇప్పుడు చూడండి, FT ఇక్కడ కూడా ఉంది కదా. రెండు దగ్గరలో ఉంది. ఇప్పుడు ఈ టినీ లైనక్స్ అనేటువంటి VM ESXi1 మీద ఉంది. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఫాల్ట్ టాలరెన్స్ కొడితే మనకి ఏమీ రావు. ఎందుకంటే ఫాల్ట్ టాలరెన్స్ అనేది ఆఫ్లైన్ యాక్టివిటీ. సో విఎంని పవర్ ఆఫ్ చేయాలి. ఓకే, పవర్ ఆఫ్ చేస్తే అప్పుడు మనకి ఫాల్ట్ టాలరెన్స్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో రైట్ క్లిక్ ఇచ్చి ఇప్పుడు ఫాల్ట్ టాలరెన్స్ సెలెక్ట్ చేస్తే ఇప్పటికి రాలా. జస్ట్ రిఫ్రెష్. దీనికి 4 VCPs ఉండాలన్నమాట. మనం ఫాల్ట్ టాలరెన్స్ మనం కన్ఫిగర్ చేయాలంటే మినిమం 4 VCPs అనేవి ఖచ్చితంగా ఉండాలి. అవి లేకపోయినా కూడా మనకి ఫాల్ట్ టాలరెన్స్ అనేది కాదు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక VM క్రియేట్ చేస్తాను.
టెస్ట్. నేను ఏంటమ్మా 4 సిపిఎస్ ఉండాలి, బట్ ఇక్కడ మనకి 2 సిపిఎస్ మాత్రమే ఉన్నాయి. థింక్ వీ కాన్ డూ ప్రాక్టీస్కి, బట్ లెట్ మీ ట్రై ఇట్ ఫ్రమ్ హియర్. సెట్టింగ్స్, థింక్ వీ కాంట్ డూ ఇట్. అంటే ఈ ల్యాబ్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు మాక్సిమం 2 సిపియూసే పెట్టారనమాట. మనం ఫాల్ట్ టాలరెన్స్ చేయాలంటే ఆ విఎంకి ఖచ్చితంగా 4 సిపియూలు ఉండాలి. అది రిక్వైర్మెంట్ అనమాట. ఇంటర్వ్యూలో అడుగుతారు అడిగితే. రియల్ టైంలో దీన్ని ఎక్కువ చేయరు మీరు, ట్రస్ట్ మీ. ఓకే, బట్ ఇంటర్వ్యూలో అడుగుతారు అనమాట అంతే. సో ఇక్కడ 4 సిపియూస్ ఉండాలి. ఓకే, ఈ విఎం మీద రైట్ క్లిక్ ఇచ్చి ఫాల్ట్ టాలరెన్స్ అనేది టర్న్ ఆన్ ఫాల్ట్ టాలరెన్స్ కొట్టంగానే మనకి సెలెక్ట్ దట్ డెస్టినేషన్ ఈఎస్ఎక్స్ఐ అని వస్తుంది. సో మనం ఈ విఎం ఇప్పుడు ఈఎస్ఎక్స్ఐ 1 మీద ఉందనుకో, ఈఎస్ఎక్స్ఐ 2నో 3నో ఏదో సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసి ఓకే కొట్టంగానే ఈ విఎం పక్కనే బ్రాకెట్లు ప్రైమరీ అనే ఆప్షన్తో రిప్లిక్ అవుతుంది. ఇంకొక విఎం మనం ఈఎస్ఎక్స్ఐ 2లో క్రియేట్ చేసాం కదా, దాని దగ్గర ఆ విఎం పక్కన బ్రాకెట్లో సెకండరీ అని వస్తుంది. ఓకే, సో ఈ రెండింటి మధ్య కంటిన్యూస్ పింగ్ ఉంటుంది. కస్టమర్ ఈ ఫస్ట్ విఎంలో ఏదైతే వర్క్ చేస్తుంటాడో ఆ వర్క్ మొత్తం ఈఎస్ఎక్స్ఐ 2లో విఎం 2లో స్టోర్ అవుతూ ఉంటుంది, అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి. అది ఎలా రన్ అవుతుంది అంటే దాన్ని వీలాక్ సెటప్ టెక్నాలజీ అంటారు. మెటీరియల్లో ఉంటుంది, మీరు చూడొచ్చు కావాలంటే. ఫాల్ట్ టాలరెన్స్ ఇక్కడే ఉంది. దా ఒకసారి చూద్దాం. ఇట్స్ అ విఎం ఫీచర్. Fault tolerance is a property that enables a system to continue operating properly in the event of the failure. ఎటువంటి ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఎటువంటి డిస్ట్రప్షన్ లేకుండా కంటిన్యూస్గా కస్టమర్కి యాక్సెస్ ఇవ్వడానికి వాడేటువంటి ఆప్షన్నే ఫాల్ట్ టాలరెన్స్ అంటాం. ఓకే, సో ఇఫ్ యూ ఎనేబుల్ ఎఫ్టీ ఫర్ అ విఎం, a secondary VM will create in another ESXi. Whenever the primary VM goes down, the secondary VM will become a primary VM and perform the operations, due to which there will be no downtime required. సో ఇష్యూ ఫిక్స్ అయిన తర్వాత సైమల్టేనియస్లీ ఫెయిల్ అయిన విఎం సెకండరీ విఎంగా రన్ అవుతుంది. ఇలా ఒక విఎం నుంచి ఇంకొక విఎంకి వెళ్ళేటువంటి హార్ట్ బీట్ పింగ్స్నే ఈ వీలాక్ సెటప్ టెక్నిక్ అనేటువంటి టెక్నిక్ని యూజ్ చేసి VMware ఆపరేటింగ్ సిస్టమ్ ఈఎస్ఎక్స్ఐ అనేది విఎం యొక్క డేటాని ప్రైమరీ నుంచి సెకండరీకి, సెకండరీ నుంచి ప్రైమరీకి హార్ట్ బీట్స్ని ఎక్స్చేంజ్ చేస్తుంది అనమాట. సో రిక్వైర్మెంట్స్లో మినిమం 2 డేటా స్టోర్స్ ఉండాలి. షుడ్ బి ద సేమ్ సిపియూ ఫ్యామిలీ. కామన్ అదే విఎమోషన్కి కావాల్సిన అన్నీ ఉంటాయి. ఎక్స్ట్రాగా ఏంటంటే కొత్తది అది ఆప్షన్ 4 సిపియూస్ అనేవి కన్ఫర్మ్. అండ్ స్పీడ్ అనేది 10 గిగ్ ఉండాలి ఖచ్చితంగా. మన ఎన్విరాన్మెంట్ ఇప్పుడు ల్యాబ్ ఉంది కదా, ల్యాబ్లో ఉండేది 1 గిగ్ మాత్రమే. సో వీటన్నిటిలో ఒక 2 రిక్వైర్మెంట్స్ ఫెయిల్ అయినాయి కాబట్టి ఎఫ్టీ అనేది ఎనేబుల్ అవ్వట్లేదు. ఓకే, సో ఎఫ్టీ ఎలా ఎనేబుల్ చేయాలో ఇప్పుడు నేను ఏదైతే చేశానో సేమ్ అదే వర్కౌట్. హౌ టు ఎనేబుల్. ఓకే, టు టెస్ట్ ద ఎఫ్టీ చేయలేం, ప్రాక్టీస్ అయితే చేయలేం. నేను ఇంకేదైనా ల్యాబ్ ఉందేమో చూస్తాను అనమాట హెచ్ఓఎల్లో, నేను చూసి చెప్తాను. సో ఇక్కడ వరకు అయితే క్లియరా మీకు? ఒక ఈఎం ఎన్ఈఎఫ్టీ చేయొచ్చు అండి. హ్మ్? ఒక ఈఎంని ఎన్ఈఎఫ్టీ చేయొచ్చు. ఒకటే చేస్తాం, ఎన్నో ఎందుకు చేయాలి నువ్వు? ఒకటి సరిపోద్ది కదా. ఒకవేళ చేయాలనుకుంటే చేయాల్సి వస్తే ఏం చేయొచ్చు. అది ప్రోటోకాల్ లేదనమాట, ఓన్లీ ఒకసారి మాత్రమే ఎనేబుల్ చేయగలం అంతే. హలో గంగు, అర్థమైంది. అంటే యాజ్ పర్ ద VMware ప్రోటోకాల్ ఒకటి చేస్తాం, కానీ నువ్వు మల్టిపుల్గా చేయొచ్చు అనమాట. అంటే ఆ పాసిబిలిటీ ఉంది, బట్ సింప్లీ నీకు ఒక్కొక్క దానికి 4 సిపియూలు వేస్ట్ చేస్తాం కదా. సో దట్స్ ద రీజన్ ఇట్స్ నాట్ రికమెండెడ్ ప్రాక్టీస్, బట్ వీ క్యాన్. ఇప్పుడు నువ్వు కొత్త స్విచ్ ఒక విఎం కెర్నల్ అడాప్టర్ ఎఫ్టీతో ఎనేబుల్ చేసావు, ఇంకోటి ఎనేబుల్ చేస్తావు ఇంకొక ESXi డెస్టినేషన్లో, సోర్స్లో ఒకటే ఉంటుంది.
సో మల్టిపుల్గా చేయొచ్చు. బట్ నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఎప్పుడు చేయలే. నా సీనియర్స్ కూడా ఎప్పుడు చేయలే. ఒకవేళ మా సీనియర్స్ ఎప్పుడైనా అడిగితే, రే పోరా స్వామి, అది ఇంటర్వ్యూ సరిపోతుంది, దాన్ని ఎవరు వాడరు అంటారు. ఓకే, సో ఈ రోజుకి ఇది క్లాస్. ఓకే బ్రో. బ్రో ఐఎస్ఓ ఫైల్ పంపిస్తారా బ్రో? ఓఎస్. షూర్ షూర్, తప్పకుండా పంపిస్తాను, తప్పకుండా పంపిస్తాను. నాకు కొంచెం టైం ఈరోజు నైట్ లోపల, బ్రో. ఈరోజు నైట్ లోపల పంపిస్తాం. అండ్ ఓకే బ్రో. ఒక చిన్న టాపిక్ ఉంది, అది చెప్పేసి క్లోజ్ చేద్దాం. చాలా ఈజీ టాపిక్. సో మన గంగు అడిగాడు కదా, మెమరీ టెక్నిక్స్. చాలా సింపుల్ ఇది. మెమరీ టెక్నిక్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఈఎస్ఎక్స్ఐ ఫెయిల్ అయింది, విఎమ్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాయి. ఇక్కడికే ఎలా వెళ్తాయి? నీ దగ్గర చాలా ఈఎస్ఎక్స్ఐలు ఉన్నాయనుకో, ఒక దగ్గరికి ఎలా వెళ్తాయి? ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్, ఈ ఈఎస్ఎక్స్ఐకి పర్టికులర్ విఎంలోనే ర్యామ్ ఎక్కువగా కన్స్యూమ్ అవుతుంది అనేది ఎలా తెలుస్తుంది? సెకండ్ క్వశ్చన్. ఓకే, సో ఒకవేళ ఈ విఎంలో ర్యామ్ అనేది ఎక్కువ కన్స్యూమ్ అవుతుంటే, మిగిలిన విఎమ్స్ ఇంకొక ఈఎస్ఎక్స్ఐకి వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోయినప్పుడు ఈ ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది కదా, అది నార్మల్గా రావడానికి ఎటువంటి టెక్నిక్ యూజ్ అవుతుంది? వీటన్నిటి యొక్క ఓవర్కమ్ అవుట్లుక్కే మనకి మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్స్. గంగు ఉన్నా? అన్నా అన్నా. ఓకే, సో ఇది ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో మాత్రమే మీకు అడుగుతారు. రియల్ టైంలో అంటే మనం ఎట్లా చెప్పాలి మీకు అంటే, మనకి తెలుసు కదా, టెక్నిక్స్ వల్లనే హెచ్ఏడిఆర్ఎస్ అనేవి విఎమ్స్ మైగ్రేట్ అవుతాయి. బట్ డెస్టినేషన్ ఎక్కడికి మైగ్రేట్ అవ్వాలనేది ఎవరు చెప్తారంటే ఈ మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్స్. ఒక విఎంకి మెమరీ అనేది ఎలా అలోకేట్ అవ్వాలి అనేది ఈ మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్ని యూజ్ చేసుకొనే మనకి విఎంకి మెమరీ అనేది అలోకేట్ అవుతుంది. ఇది విఎంకి ఎలా తెలుస్తుంది అంటే, మనం విఎంకి డ్రైవర్స్ ఇన్స్టాల్ చేస్తాం. ఆ డ్రైవర్స్ని ఏమని పిలుస్తాం గైస్? చూడు సార్. విఎంవేర్ టూల్స్. రూల్స్. ఆ టూల్స్లో వన్ ఆఫ్ ద డ్రైవ్ మెమరీ డ్రైవ్, బలూనింగ్ డ్రైవ్ అంటారు. సో ఈ మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేవి విఎంలో ఉంటాయి. బై డిఫాల్ట్ ఈఎస్ఎక్స్ఐ విల్ చూస్ మెమరీ టెక్నిక్స్. మనం కాదు, మొత్తం బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. మీకు ఒక అండర్స్టాండింగ్ కావాలి కదా థియరిటికల్గా మాత్రమే ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో. అండ్ ఏదైనా ఒక విఎంకి ఇష్యూ వచ్చినప్పుడు ఆ మెమరీ టెక్నిక్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు మైండ్లోకి వెళ్తుంది అంతే. మీరు చేయబెట్టి దీని మీద ఎటువంటి వర్క్ చేయరు. ఓకే, టు బి ఆనెస్ట్ ఇంకేం చెప్పొచ్చు అంటే, దీన్ని మెమరీ టెక్నిక్స్ అంటే ఏంటంటే, ఒక విఎంకి మెమరీ అనేది ఎలా అలోకేట్ అవుతుంది, ఇన్ఫ్యాక్ట్ ఆ ఒక మెమరీ రీక్లైమ్ ఎలా అవుతుంది. చెప్పాను కదా, డిస్ట్రిబ్యూట్ రిసోర్స్ షెడ్యూలర్, డిఆర్ఎస్ అనేది ఏంటి? రిసోర్సెస్ని రిసోర్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది? ఇప్పుడు ఒక విఎంకి 2 GB ర్యామ్ కావాలి, ఇంకొక విఎంకి ఆల్రెడీ 2 GB ర్యామ్ ఉంది, కానీ ఆ 2 GB ర్యామ్లో 1 GB మాత్రమే ఆ విఎం యూస్ చేసుకుంటుంది, మిగతా 1 GB అలానే ఉంటుంది కదా. సో లాజికల్గా ఆ విఎంలో ఉన్న మిగిలిన 1 GB ర్యామ్లో ఒక 50% అంటే 512 MB మెమరీని అది అక్కడి నుంచి రీక్లైమ్ చేసి అవసరమైన విఎంకి ఇస్తుంది. ఈ టెక్నిక్స్ ఈ ప్రొసీజర్ అంతా ఎవరు చేస్తారంటే మెమరీ టెక్నిక్స్. వాటిలో మనకి బేసికలీ 4 ఉంటాయి అన్నమాట. వాటిలో మెయిన్గా 3: టీపీఎస్, బలూనింగ్, ఓకే, అండ్ హైపర్ స్వాపింగ్. ఇవి సిమిలర్గానే ఉంటాయి. ట్రాన్స్పరెంట్ పేజ్ షేరింగ్ అంటే ఏంటంటే, చూడు, ఒక 2 విఎమ్స్ అనేవి, ఇది ఒక ఈఎస్ఎక్స్ఐ, ఇక్కడ 2 విఎమ్స్ రన్ అవుతున్నాయి. ఈ 2 విఎమ్స్లో రన్ అయ్యేటువంటిది ఒకటే అప్లికేషన్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్. ఓకే, ఒకే అప్లికేషన్ రన్ అవుతుంది. ఇక్కడ 2 GB ర్యామ్ ఉంది, ఇక్కడ 2 GB ర్యామ్ ఉంది. సో రెండిట్లో ఒకే అప్లికేషన్ రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి 2 GB ర్యామ్, ఇక్కడ నుంచి 2 GB ర్యామ్ అవసరం లేదు కదా. ఈ టీపీఎస్ ఏం చేస్తుందంటే, ఒక కామన్ పాయింట్ని క్రియేట్ చేసి అక్కడికి 2 GB మెమరీని మాత్రమే ఇచ్చి
మిగిలిన ఇక్కడ 1 GB ఇక్కడ 1 GBని రీక్లైమ్ చేసేస్తుంది. ఇక్కడ అదే రాసుంటుంది చూడండి. సో వెన్ యూ హ్యావ్ 2 or more VMs are running with the same application. So at the time, ESXi will create a common point with the memory for all running VMs with the same application. By this technique, remaining memory will be reclaimed and it can be used for another VM's creation, or it can be used for another VMs if those VMs are running out of memory. Is that clear, guys? యా సో బలూనింగ్ అంటే కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఇదేంటంటే ఓవర్ కమిట్మెంట్ ఇస్తుంది అనమాట విఎంకి. ద మెమరీ విల్ బి రీక్లైమ్డ్ ఫర్ ఐడియల్ అప్లికేషన్స్. ఇప్పుడు ఇక్కడ టీపీఎస్లో ఒక కామన్ పాయింట్ పెట్టి మిగిలినదంతా రీక్లైమ్ అయింది కదా, ఆ రీక్లైమ్ అయిన మెమరీని ఏ విఎంలో అయితే ఓవర్ కమిట్మెంట్ అంటే రన్నింగ్ అవుట్ ఆఫ్ మెమరీ ఉంటుందో అక్కడికి బలూనింగ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట ర్యామ్ని. ఓకే, మళ్ళీ చెప్తారా? సరే, అలా నాకు కన్ఫ్యూజన్ ఉంది ఫుల్. ఈ టీపీఎస్లో ఏం జరిగింది, ఇక్కడ 2 GB ఉంది, ఇక్కడ 2 GB ఉంది. ఈ రెండు విఎమ్స్లో సేమ్ అప్లికేషన్ రన్ అవుతుంది, ఒకే అప్లికేషన్. ఇప్పుడు నీ ల్యాప్టాప్లో నువ్వు ఓపెన్ చేసిన గూగుల్ ఒకటే, నా ల్యాప్టాప్ నేను ఓపెన్ చేసిన గూగుల్ ఒకటే, రెండు ఉండవు కదా, రైట్? మనం యూజర్స్ కానీ అప్లికేషన్ ఒకటే కదా బ్రో, కరెక్టా? మిమ్మల్ని సో అలాంటి అప్లికేషన్ ఈ విఎమ్స్లో రన్ అవుతున్నప్పుడు దాని ఒక సెంటర్ పాయింట్ని, కామన్ పాయింట్ని క్రియేట్ చేసి ఆ విఎమ్స్లో కావాల్సినటువంటి ఇక్కడ 2 GB ఇక్కడ 2 GB ఉంది కదా, ఈ అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన 2 GB సరిపోతుంది, 4 GB అవసరం లేదు. సో 2 GBని ఇక్కడ కామన్ పాయింట్కి ఇచ్చి మిగిలిన 2 GB తీసుకొచ్చి రీక్లైమ్కి పెడుతుంది. ఆ రీక్లైమ్కి పెట్టినటువంటి మెమరీని అంటే ఫ్రీగా ఉన్నటువంటి వాడడానికి యూజ్ అవ్వడానికి రెడీగా ఉన్నటువంటి అవైలబుల్ మెమరీని ఏ విఎమ్స్లో అయితే హై బర్డన్ ర్యామ్ సిపియులో ర్యామ్ అనేది హై యూసేజ్ ఉంటుందో వాటికి ఈ బలూనింగ్ టెక్నిక్ అనేది ఓవర్ కమిట్మెంట్ ఇస్తాం, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే గంగు? ఓకే. సో ఇకపోతే హైపర్ స్వాపింగ్, ఇది కూడా సేమ్, కొంచెం సిమిలర్గా ఉంటుంది అనమాట, దీనికి సిమిలర్గా ఉంటుంది. ఓకే, సో స్వాపింగ్ ద మెమరీ ఆఫ్ ద విఎమ్స్. ఎగ్జాంపుల్, ఒక 2 విఎమ్స్ ఉన్నాయి, ఆ 2 విఎమ్స్కి 50 GB రెండింటికి ఇచ్చున్నాం, కానీ దాంట్లో 15 GB మాత్రమే యూజ్ అవుతుంది ఈచ్ విఎంలో. రిమైనింగ్ 15 GB అంటే 30 GB అన్యూజ్ మెమరీ ఉందన్నమాట. సో అలాంటప్పుడు ఈ హైపర్ స్వాపింగ్ ఏం చేస్తుందంటే అన్యూజ్డ్ ఉన్నటువంటి ర్యామ్ని తీసుకొచ్చి ESXiలో పెట్టి దాన్ని కొత్త విఎమ్స్ క్రియేషన్స్కి వాడతాం. ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ టీపీఎస్ అనేది ఎప్పుడైతే నీకు సేమ్ అప్లికేషన్స్ రన్ అవుతున్నాయో అప్పుడు ఇది అప్లై అవుతుంది. ఈ హైపర్ స్వాపింగ్ అనేది అంటే సేమ్ అని కాదు, విఎమ్స్లో వాడకుండా పడేసినటువంటి ర్యామ్ ఏదైతే ఉందో దాన్ని రీక్లైమ్ చేస్తాం. ఓకే, ఈస్ దట్ క్లియర్ గైస్? యా Okay. క్లియర్. సో ఈ మెమరీ కంప్రెషన్ అనేది ఏంటి అంటే మీరు చూసారు అంటే మనకి కనిపించడానికేం ర్యామ్ 1 GB ఉంటుంది. మనం ఎప్పుడైతే విఎం ఫైల్స్ ఉన్నాయి కదా, .vmx ఫైల్ ఉంది కదా, ఆ .vmx ఫైల్లో అది క్రియేట్ అయ్యేటప్పుడు 1 GB ర్యామ్తో క్రియేట్ అవ్వదు, ఒక 2 KB 3 KBతోనో క్రియేట్ అవుతుంది. ఎందుకు అంటే ఇట్ కంప్రెసెస్ ద డేటా. ఓకే, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇవి ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో అడిగినా కూడా వీటికి ఇట్లా చెప్పేసి సరిపోతుంది. ఓవరాల్గా ఈరోజు మనం vMotion, FT, మెమరీ టెక్నిక్స్ ఈ మూడింటిని చూసాం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా గైస్? ఎనీ డౌట్స్? అన్నది vMotion లో వి యాప్ అని ఉంది కదా ఆప్షన్, ఏందన్నది? vMotionలో వి యాప్ అది మీ దాకొద్దు, అది
డాకర్ కంటరైజేషన్ అంటారు. అందరం పోవద్దు, దాన్ని ఎవరు వాడరు మీరు. అండ్ ఇప్పుడు మేము కూడా వాడట్లేదు. చైతన్య అడిగాడు అది నేర్చుకొని ఉమ్, వాళ్ళ మేనేజర్ చెప్పాడంట. ఏమని? ఇట్లా వి మోషన్, వి యాప్, వి ఉమ్, సెటర్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రిఫర్ చేయమని. ఉమ్, అది వి యాప్ నేర్చుకోరా అన్నాడు అందుకు. వి యాప్ గురించా? సరే, నేను రేపు చెప్తాను. ఎందుకంటే ఈరోజు చెప్పానంటే కన్ఫ్యూజ్ అవుతారు. సరే మీరు సరే అందరినీ ప్రాక్టీస్ చేయండి. రేపు వి యాప్ గురించి కూడా చెప్తాను. సరే అన్న. ఓకేనా? ఉమ్. ఓకే. ఓకే దెన్. సో నా రెస్ట్ తీసుకోండి. కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ స్టడీ. వీ విల్ కనెక్ట్ మ్యాక్సిమం టుమారో కనెక్ట్ అవుదాం. ఒకవేళ నేను హాస్పిటల్కి వెళ్ళకపోతే, లేకపోతే సండే అయినా కనెక్ట్ అవుదాం. నేను చెప్తా. కానీ రేపు మార్నింగ్ నేను రేపు మొన్న అవైలబుల్ ఉన్నాను. అటైతే సోమవారమే. నాకు అందరూ కావాలి. ఉమ్. ఓకే. ఎందుకంటే సరే, నేనేం రేపు ఫంక్షన్ ఉంది కొంచెం. నో ప్రాబ్లం. నేనేం చేస్తానంటే బ్యాకప్ వీడియోస్ ఉన్నాయి కదా, అవి రేపు ఎల్లుండి లోపల అప్లోడ్ చేస్తానులే. సరేనా? అప్లోడ్ చేసాను. అండ్ కొన్ని రికార్డింగ్స్ తీసుకోలేదు కదా, సో ఆ రికార్డింగ్స్కి నేను బ్యాకప్ క్రియేట్ చేసి నేను కూర్చొని చేయాలి. చేసానండి వీడియోస్. ఓకే. ఓకే. సో అన్న వచ్చేసినా అన్న. నిన్ననే వచ్చినాను. కాకపోతే నేను కొంచెం బిజీ ఉండి, నా శ్రీకాంత్ ఉన్నారు కదా, ఒక్క నిమిషం, లెట్ మీ పాస్ దిస్. ఓకే.